ఓ భక్త గగ్రన్య, అడవిలో కిరాతకుడు ఉంటాడు. అతడు ఓ వేణువును మృదువుగా ఆలపించాడనుకుందాం. ఆ వేణునాదాన్ని విని ఓ జింక అచ్చడికి వస్తే కిరాతకుడు ఆ వేణునాదాన్ని వదిలి ఆ జింకను వలలో చిక్కించుకుంటాడు. అంటే ఇది నైజ గుణ సంబంధమైనది. ఏనుగును పట్టుకునేవాడంటే ఏనుగు తిరిగే ప్రదేశాలలో పెద్ద గుంటను త్రవ్వుతాడు. మాటు నుంచి తాను సాకే ఆడ ఏనుగును ఆ ప్రాంతంలో సంచరించున్నట్లు చేయగలుగుతాడు. అడవిలో ఉండే గజరాజులు ఆడ ఏనుగు సంపత్కరానికి కన్ను మిన్ను కానకుండా గోతిలో పడిపోతుంది. ఇంకేముంది, చేసేది లేక ఆ గజరాజు సుశిచ్చి మావటి వాడికి లొంగిపోతుంది. గజరాజు విషయ వాంఛకు లోనవ్వటం వల్ల స్వేచ్ఛను పోగొట్టుకుంటుంది. ఇలాగే దీపం పురుగులు దీపాన్ని చూసి దాన్ని ఫలంగా భావించి దాన్ని పొందటానికి ప్రయత్నించడం జరుగుతుంది. జీవితం అనేది అల్ప పరిధిలో ఉన్నప్పుడు విస్తృత ప్రాతిపదికపై క్రమశిక్షణలో వ్యవహరించాలి. చెరువులోని చేప గాలం నందు ఉంచినప్పుడు మాంసపు చెడ్డ వాసనకు లొంగిపోయి దాన్ని తినటానికి ఉద్యమించి గాలంలోని సూదికి అంటుకొని ప్రాణం పోగొట్టుకుంటుంది. గ్రోనేంద్రియాన్ని పోగొట్టుకోవటం వల్ల అటువంటి ఆపద వచ్చింది. ఇటువంటి ఉదాహరణలో కూడుకున్నవి అనేకం ఉంటాయి. కనుక వీటికి అతీతంగా గృహ జీవనంలో మెలగవలసింది ఉంటుంది. జీవితం అంటేనే సుఖాల కష్టాల కలనేత. సుఖానికి ఆనందించి దుఃఖానికి విచారించటం పనికిరాదు. సుఖదుఖాలను సమంగా భావించేవాడే పండితుడు. సంసార బంధంచే పూర్తిగా బంధింపబడేవాడు సద్గతులను పొందలేడు. చావు అనేది ఏదీ రాదు. ఓ పక్షిరాజా, ఇంకో విషయాన్ని వివరిస్తున్నాను, వినవలసింది. మానవ జన్మలో 4 అవస్థలు ఉంటాయి. అవి బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. ఈ 4 అవస్థలలో ఒకప్పుడు జన్మ శాశ్వతం కాదని, ఒకప్పుడు మృత్యుదేవత శరీరధారిని బలిగొనటం సామాన్య అంశమే. మానవుడు ఎవ్వరికీ చెప్పి పుట్టడం లేదు, మరణించటం కూడా లేదు. మరణకాలం వరకు అతనివి చేర్చబడిన వస్తువులను సైతం అతను తీసుకొని వెళ్ళటం లేదు. కొందరు శ్మశానం వరకు కూడా రారు. బ్రతికి ఉన్నప్పుడు ఆప్త బంధువులను రక్షించడానికి పడరాని పాట్లు చెయ్యటానికి వీలులేని పనులు, ఆడరాని మాటలు ఆడి సొమ్మును ఆర్జించి పాపాన్ని సైతం మూటగట్టుకొని ఎంతో శ్రమకు లోనవుతారు. కానీ తాను చేసిన పాపమే వెంటాడుతుంది కానీ ఏది వెంటరాదు. ఓ పక్షిరాజా, దుష్కృత్యాలు చేసిన మనిషి చాలా ధనాన్ని కూడబెడుతున్నాడు. పోనీ కూడబెట్టిన ధనాన్ని తాను అనుభవిస్తున్నాడా అంటే ఒక్కొక్కడు అది చేయటం లేదు. శ్రమతో ఆర్జించిన ధనం చనిపోయినప్పుడు తీసుకువెళ్ళలేనిది. దాన ధర్మాలు చేయటానికి కూడా ఒక సంస్కారం ఉండాలి. పక్షులు తమ ఆర్జన ఆనాటికే చూసుకుంటాయి, కానీ తర్వాత రోజుకి చూసుకోవు.
కానీ మానవుడు అలా ఉండడు. దాన ధర్మాలను చేసేవారు ఉన్నా పాత్రోచితంగా చేసేవాళ్ళు తక్కువ మంది. ధనము వలన ధర్మంబు, దాని వలన బడాయి, పాత్రత వలన ధనము, ఐహిక ముష్క సుఖములందు నరుడు అన్నారు. ఇద్దరు దానములు చేయుటలో పేరు నార్జించటానికే చెయ్యాలనుకోవటం తప్పు. ప్రతిఫలాపేక్ష లేకుండా దానము చేస్తే దాని వలన వచ్చే ఫలితం వేరు. దివ్య తీర్థాలలో స్నానం చేయటం వలన వచ్చే ఫలితాలు కూడా చాలా గొప్పవి. ఏ సత్కార్యాలు చూసినప్పటికీ ఉచిత విచక్షణతో చేయాలి. వివేకం వల్ల వచ్చే చాతుర్యం జీవన గమ్యంలో ఉండాలి. 26వ అధ్యాయం. పక్షిరాజా, నాగంతకా విను. మంచి ఆచారాలతో సంపన్నుడై మంచి కర్మలు చేస్తున్నవాడై మంచి పనులు చేసే మానవుడు చనిపోయిన తర్వాత అన్ని విధాల సుఖాలను అనుభవిస్తాడు. ఎంతో కాలం స్వర్గంలో నివసించి తర్వాత మళ్ళీ భూలోకంలో మంచి కులంలో దివ్యక్షేత్రంలో పుట్టి సకల శాస్త్రాలలో ప్రావీణ్యుడవుతాడు. వేద విద్య నేర్చుకుంటాడు. ధనవంతుడవుతాడు. కీర్తిని సంపాదిస్తాడు. తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే 10 రాత్రులలో పోల ఆ కొడుకు అశౌచంతో ఉన్నప్పుడే ఈ గరుడ పురాణ కథని పూర్తిగా వింటే చాలు. ఆ చనిపోయిన వాళ్ళు చెప్పలేనన్ని ఆనందాలు, సుఖాలను పొందుతాడు. వారి స్వర్గనివాసం కూడా తప్పకుండా వస్తుంది. చనిపోయింది తల్లి అయితే ఆమెకి త్వరగా మగవాని పుట్టుక వస్తుంది. ఎవరైతే ఈ పవిత్రమైన గరుడ పురాణాన్ని శ్రద్ధతో భక్తితో వింటారో అట్టి వారిని పితృదేవతలు దీవిస్తారు. వారి దీవెనల వల్ల ఫలితంగా ఈ పురాణం పఠించిన వారి తల్లిదండ్రులలో ఎవరు చనిపోయి ఉంటారో వారు స్వర్గనివాసం పొందుతారు. పితృదేవతల ఆశీర్వచనాలంటే మాటలు కావు. ఆ దీవెనల వల్ల సర్వసంపదలు. పితృదేవతల ఆశీర్వచనాలంటే మాటలు కావు. ఆ దీవెనల వల్ల సర్వసంపదలు వస్తాయి. సంక్రాంతి శుభదినాన కానీ, విషువత్ పుణ్యకాలాన కానీ, శ్రద్ధ దినాన కానీ ఈ పవిత్ర గరుడ పురాణాన్ని చదివేవారు, వినేవారు, చదివించేవారు వీరందరూ కూడా 1,000,000 కన్యల్ని దానం చేసిన ఫలాన్ని పొందుతారు. 100 షోడశమహాదానాల్ని చేసిన ఫలితాన్ని పొందుతారు. అంతేకాదు యాగశ్రద్ధ ఫలితం కూడా వస్తుంది. ఈ గరుడ పురాణం మహోత్తమ పురాణం. దీన్ని చదివేవారు, వినేవారు సకల పాపాలని పోగొట్టుకుంటారు. వారికి అసలు యమలోక నివాసమే కలదు. అది కాదిక సౌఖ్యాల అనుభూతులను పొందుతారు. ఈ గరుడ పురాణాన్ని పఠించే వారి దగ్గరికి వారి మరణం తర్వాత యమభటులు సైతం దగ్గరికి రావడానికి సంకోచిస్తారు. ఈ లోకంలో జీవులకి యమలోక భయాన్ని పోగొట్టేది, మోక్ష మార్గాన్ని బోధించేది, ప్రపంచ క్షేమాన్ని ఆశించేది అయిన ఈ గరుడ పురాణం నీకు నా చేత వివరించబడిందని శ్రీమన్నారాయణమూర్తి ప్రవచించారు. తర్వాత మహానీయుడు గర్గ్మంతుడు, గొప్ప దయకి మూర్తి అయిన
ఆ దేవదేవునికి ప్రదక్షిణం చేసి నమస్కరించి చేతులు కట్టుకొని, నారాయణ మూర్తి సాక్షాత్తు బ్రహ్మదేవునికి వేదాలు ఉపదేశించిన అట్టి విశిష్టమైన వాక్కుల ద్వారా నేను ఈ పురాణాన్ని వినేటటువంటి భాగ్యం పొందాను. ఇట్టి భాగ్యం పొందటానికి నేనెంతో తపస్సు చేసుండాలి కదా. నా పూర్వజన్మలో చేసుకున్న వర్ణాతీతం అనిపిస్తుంది. అందువలనే కదా ఈ పురాణం వినగలిగాను. ఇలా బహుముఖాలుగా శ్రీమన్నారాయణుని స్తుతించాడు శౌనక మహర్షి. ఓ ఋషులారా, ఈ గరుడ పురాణ రహస్యాలు మీకు బాగా తెలిసాయి కదా. అంటే వారు తాము ఈ పురాణం వినటం వలన మేము మా హృదయాల్ని ఆనందంతో నింపేసుకున్నాం. మేము అడిగిన తోడనే మీరు దయతో పురాణ ప్రవచనం చేశారు. మేమెంతో ధన్యులం. మీ వద్ద ఎన్నో పురాణాలని విన్నాం. కానీ ఈ విన్న అన్నిటిలో ఈ పురాణం ఎంతో ప్రశంసనీయమైనది. నిశ్చయమైన గొప్ప బుద్ధిని కలిగించటంలో జీవులకు ఈ పురాణం అగ్రస్థానాల్లో ఉంటుంది. వివిధ విషయ వివరణలకు ఈ పురాణం కంటే మరొకటి లేదు, ముమ్మాటికి లేదు. నిజానికి ఇంత గొప్ప పురాణం వినవలసిన మిమ్మల్ని మేము ఎంతో కొంత ఆనంద పెట్టాలి. కానీ